తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి పట్టణ బాట పడుతున్నారు. 7 రోజుల పాటు పట్టణ ప్రాంతాల్లో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం రేవంత్ టూర్ కొనసాగుతోందని అటు బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరోవైపు రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా ఉద్యమానికి రెడీ అవుతున్నారు బీసీలు. అటు ఏకగ్రీవాల కోసం కొన్ని చోట్ల అరచకాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు జయరాం గారు అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి రామరెడ్డి గారు జాయిన్ అయ్యారు అండ్ ఇక మిద్దెల జితేందర్ గారు కాంగ్రెస్ నుంచి జాయిన్ అయ్యారు. ఎస్, అందరికి గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, జితేందర్ గారు మీతోనే స్టార్ట్ చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వారం రోజుల పాటు పట్టణ బాట పడుతున్నారు. ఇది పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ రకంగా చేస్తున్నారు, దీన్ని దృష్టిలో పెట్టుకునే పట్టణ బాట అంటున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. కాబట్టి దీని గురించి అసలు క్లారిటీ ఇవ్వండి, ఎందుకు ఇప్పుడే పెట్టుకున్నారు? మీకు ప్యానెల్ ఉన్న అందరికీ నమస్కారాలు. ఆయన మొదటి నుంచి ప్రతి ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ఒక అలవాటుగా మొన్ననే చెప్పారు. ఏ చిన్న ఎలక్షన్ అయినా కూడా నేను పార్టిసిపేట్ చేస్తా అని ప్రజల దగ్గరికి వెళ్లడమే కాంగ్రెస్ పార్టీ ఒకటువంటి నిర్ణయం. కాబట్టి ప్రజల సంక్షేమ విషయాలు కానీ, ప్రజలకు ఇప్పుడు గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన ఆలోచన ఏంది, ప్రతి ఎలక్షన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల ఈ 2 సంవత్సరాలు చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలు వాళ్ళకు తెలియజేసి ఓటు అడగాలనే సంకల్పంతో ఆయన ప్రజల దగ్గరికి వెళ్లడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈ రోజు మరి చూశాము, డీసీసీ అధ్యక్షుల్లో 15 మందికి ఈ రోజు మన బీసీలకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా కేవలం అగ్రవర్ణాలకు ఒక 5 సీట్లు తప్ప, 5 డిస్టిక్లు తప్ప మిగతాదంతా 35 దాదాపుగా డిక్లేర్ చేసిన డీసీసీలు మరి బీసీలకే ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ కోసం పనిచేస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా మరి అన్ని విధాలుగా ఈ రోజు సన్న బియ్యం గాని, మరి రేషన్ కార్డ్స్ గాని, రకరకాల పథకాలతో ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల మన్నను పొందాలనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల దగ్గరికి వెళ్తేనే వాళ్ళకు ప్రజా సమస్యలు తెలుస్తాయి, ప్రజలతో మమేకమై పనిచేసినప్పుడే వాళ్ళ బాగోగులు బాగుపడతాయి అన్నాడు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే సంకల్పంతో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజల వద్దకు వెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్, అదే విధంగా బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను మళ్ళీ వస్తాను. ఎస్, రామరెడ్డి గారు, సో సీఎం రేవంత్ రెడ్డి అటు వారం రోజుల పాటు పట్టణ బాట పట్టబోతున్నారు కాబట్టి ఏంటి బీజేపీ ఏమనుకుంటుంది దీని గురించి? అండ్ మరోపక్క అటు ఢిల్లీ వేదికగా భారీగా నిరసన చేయాలని అటు బీసీలు కూడా డిసైడ్ అయిపోతున్నారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి. సో ఏం చేయబోతున్నారు బీజేపీ నుంచి? ముఖ్యమంత్రి గారు వారి పార్టీ ముఖ్యమంత్రి గారు తిరగడం వల్ల తప్పేం లేదు, తిరుగుతారు. వారు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నగరాలు తిరగని ఏది తిరగని వాళ్ళ పార్టీ బలోపేతం కోసం వాళ్ళు ప్రయత్నం చేయడంలో తప్పు కూడా లేదు, దాన్ని తప్పు పడుతుంది కూడా. మేము ప్రతిపక్ష పార్టీగా మేమేం పడతాం అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను 2500 మహిళలకు ఏమైంది, 4000 రూపాయల పెన్షన్ ఏమైంది, రైతు రుణమాఫీ, రైతు బంధు ఏమైంది, అయిన తర్వాత తులం బంగారం ఏమైంది, ఈ చెప్పిన హామీలను ప్రశ్నిస్తుంటాం. మేము వారు తిరుగుతుంటారు, మేము ప్రజల పక్షాన మాకు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర మేము మెయింటైన్ చేస్తాం. అధికార పార్టీ అయిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రజాభవన్ అని అంబేద్కర్ ప్రజాభవన్ చేసారు, ఆడ రాజశేఖర రెడ్డి గారు ఉండగా అందరికి కలిసేది. అంతకుముందు కేసీఆర్ గారు ఎవరిని కలుస్తలేరు, ప్రజలను కలుస్తలేరు. మరి వీరు కూడా ప్రజాభవన్ కాడ ఆడ ఏమి ఎవరు పోయి రిప్రజెంటేషన్ చెప్పుకునే పరిస్థితి. వీరు వారి దగ్గరికి పోయేదానికంటే సమస్యలు ఉన్న వీరి దగ్గరికే వచ్చేది. రోజు 1 గంట సమయం కూడా ప్రజలకు కేటాయిస్తలేరు. ఈ మీటింగ్లతోటి జరిగేది. సమస్యలు ఉన్న వాళ్ళు నీ దగ్గరికి రాలేరు. నువ్వు మీటింగ్ పోయినా కానీ ఓ సమస్య ఉన్న వ్యక్తి నీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. కానీ ఏదైతే రోజు ప్రజాభవన్ లా ప్రజలకు 1 గంట సేపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నట్టు ఆ విధంగా ఉంటే బాగుండేది. అది ఎందుకు ఆ గడియలు తీసేసినాము, ఫెన్సింగులు తీసేసినాం. కేసీఆర్ ఆ ఫెన్సింగులు తీసినాక అందులో కూర్చుని దేవుడు లేని ఫెన్సింగ్ ఉంటే మాత్రం, గుడి ఉంటే మాత్రం ఏం లాభం? అందుకోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు, ఎలక్షన్లలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చని దాంట్లో మేము క్వశ్చన్ చేస్తాం. నెరవేర్చింది వాళ్ళు చెప్పుకోవాలి, నెరవేర్చని దాన్ని ఎందుకు నెరవేర్చలేదు అనేది ప్రతిపక్ష పార్టీ. అయిన తర్వాత ఈరోజు ఢిల్లీలో మేము కూడా వస్తాము. ఢిల్లీలో ఏదైతే ఉందో అది మా చేతులు ఉండేది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రామిస్ చేయలే, కాంగ్రెస్ పార్టీ ప్రామిస్ చేసింది.
కామారెడ్డి డిక్లరేషన్ 42% అని దాన్ని ఏ విధంగా చేస్తారో అందరినీ తీసుకెళ్తే మన పార్లమెంట్ మెంబర్లతో మీటింగ్ పిలిస్తే ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రి మా ఎంపీలు కూడా పార్టిసిపేట్ అయ్యారు. ఓకే, మేము తెలంగాణ డెవలప్మెంట్ ఏదైనా ఇష్యూ ఉంటే కలిసి రావడానికి సిద్ధంగా మా 8 మంది ఎంపీలు మా వల్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ రావడానికి సరే ఇది ఉన్నారు. డెవలప్మెంట్ యాక్ట్ మీ రాజకీయం కోసం చేస్తే మాత్రం మేము రాము. మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని చూయించుకుంటా అంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దానికి ఇది లేదు. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీలో దేనికి కావాలన్నా ఏ ఇష్యూ మీద ఏ రోడ్ కానీ నేషనల్ హైవేస్ కానీ RRR దాని గురించి కానీ అన్నిటి గురించి మేము సహకరించడానికి ప్రభుత్వానికి రెడీగా ఉంటాం. Okay. డెవలప్మెంట్ వీళ్ళ రాజకీయం కోసం సహకరిస్తేందుకు మేము రెడీగా లేము. అయిన తర్వాత రిజర్వేషన్ ఉంటే చెప్పిన వాళ్ళు చేయాలి, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మేము చెప్పలేదు. భారతీయ జనతా పార్టీ 42% ఇస్తుంది కామారెడ్డిలో రాహుల్ గాంధీ వచ్చి చెప్పినట్టు మేము చెప్పలేదు. అది ఏ విధంగా తీసుకొస్తారో కానీ అసెంబ్లీలో ఆమోదించారు కదా, మీరు కూడా సరే అని చెప్పారు కదా. అంటే అసెంబ్లీలో ఆమోదిస్తాం. మీ ఎంటర్ రమ్మంటే వస్తామని చెప్తున్నాం. మీ ఎంటర్ రమ్మంటే వస్తామంటున్నాం. ఆడ ఉన్నది ఒకటి, ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాదు. ఆడ 240 సీట్లే ఉన్నాయి, మిగతా అన్ని ఉన్నాయి. మీరు తీసుకురారి. సరే, నేను మళ్ళీ వస్తానండి. మిగతా పార్టీలు రామరెడ్డి గారు, వెల్కమ్ బ్యాక్ టు. ఒక నిమిషం అండి. ఎస్ రామూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి అటు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. మరొకటి సీఎం కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఏమనుకుంటున్నారు? మీరు ఏ రకంగా ప్రయత్నాలు చేయబోతున్నారు? అందరికీ నమస్కారం. జీ తెలుగు ప్రేక్షకులకు, యాజమాన్యానికి, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, వాస్తవానికి గ్రామాలలో గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాల్లో శూన్యంగా గ్రామాలు ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఆగమైపోయినాయి. చెత్తా చెదారంతో కనీసం చెట్లకు నీళ్లు పోయని పరిస్థితిలో గ్రామ అభివృద్ధి కుంటుబడిపోయి ఈ ప్రభుత్వంలో ప్రతి వర్గం కూడా ఇబ్బంది పడుతున్నది. మొదటిగా కాంగ్రెస్ పార్టీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఓట్ల కోసం రాజకీయం చేయకుండా ప్రజల మీద మమకారం ఉంటే, గ్రామాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటే ఫస్ట్ గ్రామాలకు ఇచ్చిన హామీలు ఏవైతే మీరు ప్రజలకు ఇచ్చారో, అవాతాతలకు ఇచ్చారో, మీరు ఏం మొహం పెట్టుకొని ఇప్పుడు గ్రామాలు తిరుగుతా అంటున్నారు? ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలలో ఓట్లు అడగడానికి మీకు సిగ్గన్న కనపడతా లేదా అని నేను అడుగుతున్నాను. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా మీరు ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా? నిలబెట్టుకోనప్పుడు మీరు ఏ మొహం పెట్టుకొని మీరు గ్రామాలకు వస్తారు? అవ్వాతాతలకు ఇస్తాన 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారా? మహిళలకు ఇస్తాన 2,500 ఇచ్చారా? లేదా రైతులకు మొత్తం రుణమాఫీ కంప్లీట్ గా చేసినామని మీ మంత్రులు ఇప్పటికైనా ప్రకటించారా? ఎందుకు మొత్తం అబద్దాల పునాదుల మీద ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరేదో భయపెట్టి, మీరేదో బెదిరించి, అక్కడ ఎవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి, ఏదో పైచాచిక ఆనందం పొందాలనుకుంటే మాత్రం తర్వాత ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తే, మీరు నిజంగా ఓట్లు అడగాలనుకుంటే మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మొదటగా అమలు చేయండి. లేదా బహిరంగంగా ముఖ్యమంత్రి గారు నేను 100 రోజులలో చేస్తా అన్నాను, 100 రోజులలో చేయలేకపోయాను, కాబట్టి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీలు, అన్ని వర్గాల ప్రజలు నన్ను క్షమించండి అని ముక్కు నేలకు రాసి అప్పుడు తెలంగాణ పల్లెల్లో పర్యటించాలి ముఖ్యమంత్రి. ఏం మొహం పెట్టుకొని వస్తాడు ముఖ్యమంత్రి? ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? 100 రోజులలో ఉరకండి అది లోన్ తీసుకొని మొత్తం రుణమాఫీ చేస్తాడు. 35-40% కూడా చేయలేదు. అలాగే బోనస్ అన్నాడు, బోనస్ రావడం లేదు. అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోతున్నాయి, దాని గురించి పట్టించుకునే నాదుడు లేదు. గోదాం వల్ల గానీ ఇక్కడ పండిన పంటను కొనే నాదుడు కూడా లేడు. కాబట్టి ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్ లేదు. 2,50,000 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఇంతవరకు 10,000 తప్ప ఈ 2 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ మళ్ళీ వేయలేదు. 2,50,000 కోట్ల రూపాయలు అప్పులైతే తెచ్చారు. అవి వీళ్ళ జేబులోకి పోతున్నాయా? ఏం చేశారు? ఒక ప్రాజెక్టు కట్టారా? ఒక కంపెనీ తెచ్చారా? ఒక ఏదైనా రహదారులు వేశారా? ఏం చేశారు? ఎవరికి కూడా ఏం చేయకుండా తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచుతున్నారు. తెలంగాణ మళ్ళీ అధోగతి పాలవుతున్నది. మళ్ళీ 100 సంవత్సరాలు వెనకపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వీళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కర్రుగాల్చి వాత పెట్టాలంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరి మాట భయపడకండి, ఎవరికి భయపడకండి, అధికారులకు అసలు భయపడకండి, అధికార పార్టీ నాయకులకు అసలు భయపడకండి. మీరు ఓట్లు మాత్రం
ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థికి ఓటేస్తే ఓకే అండి, ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. రామూర్తి గారు ఒక నిమిషం, మనం ఓట్లు అడగడానికి పెట్టలేదు చర్చ. నేను ఐల్ కమ్ బ్యాక్ టు యూ. జయరామ్ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సునీత, చెప్పండి. సో చూస్తున్నారు, సీఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. దాదాపుగా వారం రోజుల పాటు ఆయన కూడా పట్టణ బాట పట్టబోతున్నారు. అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కూడా అసలు పార్టీ గుర్తులేని ఎన్నికలకి ఇంత ప్రాధాన్యత పార్టీలు ఎందుకు ఇస్తున్నాయి? దీనిపైన మీ వర్షన్ ఏంటి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ముఖ్యమంత్రితో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే పట్టణ బాటతో పాటు ప్రజల బాట పడితే బాగుంటుంది. మిగతా పార్టీలు కూడా అదే విధంగా చేస్తే బాగుంటుంది. ప్రజల బాట పట్టడం వల్ల విద్య ఎలా నశించిపోయింది, విద్య ఎస్సీ ఎస్టీ బీసీలకు దూరం అయిపోతున్నది. విద్యను ఇప్పుడు అందరిని ద్రాక్షగా చేస్తున్నారు. విద్యార్థుల జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. సో కనీసము డిగ్రీలు చదివి పీజీలు చదివే విద్యార్థులకు కూడా సర్టిఫికెట్లు చేతికి రాకుండా, వాళ్ళు పై చదువులకు వెళ్లకుండా, ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ జీవితం అగమ్య గోచరంగా మారుతుంది. సో బడిబాటతో పాటు ఇక విద్య అనేది పూర్తిగా దూరం అయిపోతుంది. బడిబాట పట్టండి అని చెప్పాలి. వీళ్ళు డిమాండ్ చేయాలి. ఇది ప్రజలకు ఉపయోగపడేది. ఇది దాంతో పాటు వచ్చేసి విపరీతమైన ఆల్కహాల్ విచ్చలవిడిగా తాగి పిచ్చోళ్ళవడంతో పాటు కిడ్నీ ఫెయిల్యూర్స్ అత్యధికంగా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తెలంగాణ జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా కిడ్నీ డిసీజ్ తోనే యంగ్ యువకులు చచ్చిపోతున్నారు. ఎందుకంటే తాగి లేదు అనుకుంటే తాగడం ద్వారా వచ్చిన రోగాలతో కావచ్చు. ఈరోజు డయాబెటీస్, హైపర్ టెన్సివ్ మనకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ అడ్డాగా మారింది. ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పడితే, సో దానికి వైద్యానికి సంబంధించిన ఆరోగ్య బాట ప్రతి ఇంటిని విజిట్ చేయాలి ముఖ్యమంత్రి. ప్రతిపక్షాలు దాన్ని డిమాండ్ చేయాలి. ప్రతిపక్షాలు కూడా వెళ్లి వాళ్ళ కళ్ళతో చూడాలి. మరొక అంశం వచ్చేసి ఈరోజు ఏదైతే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో, ఒకవైపు గత ప్రభుత్వం వచ్చేసి బంగారు తెలంగాణ అన్నది. సో ప్రభుత్వం లేదు కాబట్టి మనం అడగాల్సింది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చేసి లేదు, బంగారు తెలంగాణ లేదు, నలుగురికే బంగారు తెలంగాణ అయింది, మేము వచ్చేసి ప్రజలకు తీసుకొస్తామని బోర్డు పెట్టేసిండ్రు. బోర్డు ప్రజలు చూపించిండ్రు. ఆలీబాబా చాలీచోర్ లాగా దోసుకోవడం మొదలు పెట్టేసిండ్రు. అంటే ప్రజాభవనము, ప్రజా పాలన అనేది బోర్డుల మీద రాసేసి మీరు ఆ బోర్డు చదువుకోండి, మేము మాత్రం దోపిడీ కార్యక్రమంలో బిజీగా ఉంటామన్నది వాళ్ళే బిజీగా ఉన్నారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు, మన పక్కోళ్ళు కూడా కాదు. దరిద్రం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈ రోజు మీరు చేస్తున్నదేంది, చెప్తున్నదేంది, జరుగుతున్నదేంది? ఈ రోజు పట్టణ తెలంగాణతో పాటు రేవంత్ ప్రజల తెలంగాణ వైపు ఒకసారి ప్రయాణం చెయ్యి. ఈ రోజు నీ కులము, నీ కుటుంబము ఈ రోజు విపరీతమైన ధనార్జనలో ఉంది. ఇంకా కాస్త ఒక అడుగు ముందుకేస్తే నీ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు దారి దోపిడి దొంగలాగా మారిపోయిండ్రు. ఈ రోజు నేనన్న మాట కాదు, మీ పార్టీలో మీ మంత్రుల బిడ్డలు అన్న మాట. నేనన్నదేం కాదు, ఇది నేను అనాల్సిన అవసరం లేదు. మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు, ఆ రెడ్డి ఏం చేసిండు, ఆ రెడ్డి కానుంచి ఈ రెడ్డి వరకు కూడా దొంగలే కదా, దోసుకోవడమే కదా అని. మరి ఇంత జరుగుతున్నా కూడా సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ఇంకా మేమేదో పీక్ పడేసినామని చెప్పుకుంటుంటేనే అది బాధగా ఉంది. బాధ్యత లేని తనాన్ని, మీ తనాన్ని చూస్తూ ఉంటాయి. ఇకనైనా మారకపోతే ఈ 3 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి చివరి 3 ఏళ్లు అవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బహుశా రేవంత్ అలాగిలా చేయటం వల్ల మరి ఇంకే పార్టీ ఎత్తుకుంటున్నా మాకు తెలియదు. అంటే కాంగ్రెస్ అనేసరికి గల్లీలో ఉండే ఒక చిన్న పిల్లగాడు కూడా ఈరోజు ఢిల్లీలో నాయకుడు అవుతాడు. ఆ విషయంలో పెద్దగా చెప్పాల్సిన పని లేదు, రేవంతే కారణం. సర్పంచ్ గా మొదలుకుంటే కొడంగల్లో జనాలు ఓడగొడితే హైదరాబాద్ బిడ్డలు తీసుకొచ్చేసి నిన్ను ఢిల్లీకి పంపించేళ్ళు. అదే నేపథ్యం లోపల నిన్ను ముఖ్యమంత్రిని చేసేళ్ళు. గల్లీ నుంచి వచ్చిన లీడర్ ఢిల్లీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతుంటే అది కాంగ్రెస్ లో ఉన్న బ్యూటీ. మేము కాంగ్రెస్ ను అభిమానిస్తాం, మిగతా పార్టీలు కూడా అభిమానిస్తాం మంచి చేసినప్పుడు. కానీ ఈరోజు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బిడ్డలకు
లేకపోతే కాంగ్రెస్ లో ప్రధానంగా కాంగ్రెస్ నమ్ముకున్న బిడ్డలకు ఈ రోజు నువ్వు చేస్తున్నది ఏంది? నీతో అరవచ్చిన వాళ్ళు తప్పరా, ఆ ఇతర పార్టీలు వచ్చిన తప్ప? ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కాంగ్రెస్ లోపల కాంగ్రెస్ నాయకులు అంటున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లోపల సో ఉమ్మడి ప్రభుత్వం జరుగుతున్నది, తెలంగాణలో వచ్చేసినేమో అనఫిషియల్ ఉమ్మడి ప్రభుత్వం జరుగుతుంది అనేది కాంగ్రెస్ లో. అంటే మాకు స్పేస్ లేకుండా ఇతర పార్టీల వాళ్లకు పనులు ఈజీగా అవుతున్నాయి అనేది కాంగ్రెస్ లో ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ. దాన్ని చెక్ చేసుకోండి. అంటే ఇన్ని లోపాలు ఉండటం వల్ల గురువింద గింజలాగా మా దగ్గర కింద ఉన్న నలుపును పక్కన పెట్టేసి ఎరుపును చూసి ఎగిరిసిపడ్డట్టుగా అలా ఉంటే సరైన విధానం కాదు. ఇప్పటికైనా మీరు మారకపోతే ప్రజలు మారుస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మార్చేది మీ మనుషులు కాదు, మీ ఎంటైర్ మీ వ్యవస్థలో ఉన్న మీ సీట్లనే మారుస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జితేందర్ గారు, సో సరే ఈ పార్టీలు అంటే విమర్శిస్తాయి అని అనుకున్నా కూడా ఈవెన్ విశ్లేషకులకు కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఈ 2 ఏళ్లలో ఏం చేసిందంటే శూన్యం, ఇప్పుడు నెక్స్ట్ ఈ 3 ఏళ్లలో ఏమైనా మార్చుకోకపోతే ఇంక ఇదే లాస్ట్ అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఏం చెప్తారు? ఫెన్సింగ్లు అయితే తీసిరు కానీ అసలు అక్కడ లోపల నాయకుడే లేనప్పుడు ఫెన్సింగ్ తీసేయండి ఉంటే ఏంది అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏం చెప్తారు? అలాంటిది ఏం లేదండి. అక్కడ ఆల్రెడీ చెన్నారెడ్డి గారిని అపాయింట్ చేసిండ్రు. అక్కడ ప్రజల సమస్యలు వినడం అయింది. సరే, ఇంతకు ముందు కూడా కేసీఆర్ గారు కూడా కలవలేదు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, సర్పంచ్లు ఒక్కరే లేరు. కాబట్టి ప్రజా సమస్యలు అనేది ఇప్పుడు చట్టాలు చేసే పాలకులు అనేది పార్లమెంట్ లో విధానసభలో కూర్చుంటారు. కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రజల సమస్యలు వినడానికి కోసము కింది స్థాయిలో గ్రామ స్థాయిలో గాని అదే విధంగా పట్టణ స్థాయిలో గాని స్థానిక నాయకులే పరిష్కరించాలి. అసలు వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు చట్టసభలలో చట్టాలు చేయడానికి ఉండాలి గాని ఇక్కడ మాత్రం వీళ్ళు చేయాలి. దానికోసం మీరు ఈ 2 ఏళ్లలో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎందుకు పెట్టలేదు? ఎందుకు ఇంత డిలే చేస్తూ ఇప్పుడు పెట్టిరు? ఇప్పుడు లోకల్ గా నాయకులు ఉండాలి, వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వరకు రావద్దు అంటే అక్కడే సాల్వ్ అవ్వాలన్న థాట్ ఉండడం మంచిదే. కానీ ఎందుకు లేదు మరి? అక్కడ ఇన్ని రోజులు 2 సంవత్సరాల కాలం గడిపేస్తారు కదా. మనకు మేము ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇవ్వాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయినాం. కాబట్టి దానికోసం మేము ప్రయత్నం చేసినాం. ఇప్పుడు జనగణన, కులగణన ఇవన్నీ జరగాల్సిన అవసరాలుండే, అది టైంతో కూడుకున్నటువంటి సమస్య. కాబట్టి దానికోసము ప్రభుత్వం అనేది ప్రయత్నం చేసింది, పార్టీ కూడా ప్రయత్నం చేసింది. కాబట్టి ఈ రోజు కొంత కోట్ల అబ్జెక్షన్స్ వచ్చినాయి. దాంట్లో కులగణ జనగణనలో జరిగిన దాని విషయంలో మరి రిజర్వేషన్లు అనేది 50% మించిపోవద్దన్నారు. మరి అదే మీరు 50% రిజర్వేషన్ క్యాప్ దాటద్దు అని కాంగ్రెస్ కి, మీ కాంగ్రెస్ నాయకులకి హామీలు ఇచ్చే టైంకి, డిక్లరేషన్ లో చెప్పే టైంకి ఈ విషయం మీకు తెలుసా, తెలీదా, లేదంటే తెలిసి తప్పు చేశారా, అందరినీ మోసం చేశారు? అందుకే ఈ రోజు ఢిల్లీ వేదికగా పెద్ద ఉద్యమానికి అందరూ కూడా బీసీ నేతలు, బీసీలు సిద్ధమవుతున్నారు. దానికి ఏం అంటే మీ ఫెయిలియరే కదా ఇక్కడ బీసీలు ఢిల్లీకి వెళ్లి ఉద్యమం చేస్తున్నారంటే? లేదండి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు అనేక దఫాలుగా 35% నుంచి 23% వరకు రకరకాలుగా ఇబ్బందులు, కోర్టులు, కచేరీలు, ఈ రకంగా బీసీల విషయంలో ఎస్సీ ఎస్టీల కంటే హీనమైన స్థాయిలో బీసీలు ఉన్నారు. ఈ రోజు చాలా శాతం, దాదాపుగా 135 కులాలు, 116 భాషలు, ఈ రకరకాలుగా ఇవి ఉన్నాయి. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది, చేయాలి, ఈ బీసీలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి గత కాలంలో చేయాల్సిన అవసరం ఉండే, రాహుల్ గాంధీ గారు స్వయాన ఒప్పుకోవడం జరిగింది. ఇది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయాల్సిందే ఉండే, చేయలేకపోయినామని. కానీ దీంట్లో ఏంటంటే ఈ రోజు బీజేపీ పాత్ర అనేది ప్రముఖమైంది. ఎంబీసీ రిజర్వేషన్ అనేది ఒక్క 50 రోజులలో దాన్ని అమలు చేసి 10% అనేది 50% మించిపోయింది కదండి. రిజర్వేషన్ అనేది 50% మించిపోయింది ఇప్పుడు. కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి మంత్రులు చొరవ తీసుకోవాలి. రామరెడ్డి గారు ఇందాక క్లియర్ గా చెప్పారు ఒక పాయింట్. వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇవ్వాలి, మేము చెప్పినామా, డిక్లరేషన్లు మేము ఇచ్చినామా, వాళ్ళు ఇచ్చిరు కదా, వాళ్ళు చేయాలి కానీ మాకు చెప్తే ఎట్లా అని చెప్పేసి ఇందాక ఆయన ఒక పాయింట్ చెప్పారు స్టార్టింగ్ లోనే. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది కేంద్ర కోర్టులో ఉందండి. ఇప్పుడు 9th షెడ్యూల్ పెట్టండి, చేయొద్దు అన్నట్టుగా. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు విద్యా ఉద్యోగాల విషయము, రెండోది ఈ రాజకీయ ఉన్నటువంటి ఎలక్షన్ విధానం, ఈ 3 వ్యవస్థల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేయగలిగినంత చేసి ఆర్డినెన్సులు గాని, రాష్ట్రపతికి పంపుడు గాని చేయాల్సింది చేసింది. రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు,
వారికైతే గురుతర బాధ్యత ఉంది కదండి. అనేక హామీలు ఉన్నాయి, విభజన హామీలు ఉన్నాయి. అదే విధంగా ఈ రోజు 2 మంత్రులు ఉన్నారు. రాష్ట్ర అభిమానం అయితే ఉండాలండి. వాళ్ళు బీజేపీ వారికి నాకైతే పదవులపై ఉన్నటువంటి అభిమానము రాష్ట్రంపై లేదు, రాష్ట్ర ప్రజలపై లేదు. మరి రేపు వీళ్లకు బీసీల ఓట్లు అవసరం లేదా? వాళ్ళు గిన ఈ రోజు కిషన్ రెడ్డి గారు గాని బండి సంజయ్ గాని 2 మంత్రులు ఉన్నారు, ఒప్పించొచ్చు కదా. ఈ ప్రధానమంత్రి ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇవ్వాలనే సంకల్పం లేదా? వాళ్ళకి బీసీలకు న్యాయం చేయాలనే సంకల్పం లేదా? వారు ఒక నిమిషం, ఈ పాయింట్ నేను ఒకసారి ప్రధానమంత్రి జితేంద్ర గారు, ఒక చేయిస్తే వాళ్ళకే ఇప్పుడు వాళ్ళనే బీసీ ఓట్లన్నీ దాదాపు రామరెడ్డి గారు, 50% ఉన్న రాష్ట్రంలో బీసీ ఓట్లు వాళ్ళకే పడతాయి కదండి. ఒక నిమిషం జితేంద్ర గారు, క్లారిటీ తీసుకుంటాను ఈ అంశానికి. ఉండాలి కదా. మీకు లేదా బీసీల పైన చిత్తశుద్ధి, మీకు వద్దా బీసీల ఓట్లు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అదేనండి, మేము బీసీల కోసం ప్రయత్నాలు చేసినాం కదా. ఒక్క నిమిషం చెప్పండి రామరెడ్డి గారు. బీసీల మీద ఎంత ప్రేమ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి బీసీ కమిషన్ రాజ్యాంగ హోదా కల్పించింది భారతీయ జనతా పార్టీ. బీసీల మీద బీసీని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. అయిన తర్వాత వాగ్దానాలు ఏం వాళ్ళు ఇస్తారంట, మాకు తెలుసు అవన్నీ తెలిసే 9th షెడ్యూల్ పెట్టాలి, ఇవన్నీ తెలిసే మేము ఇయ్యలేదు. కానీ ప్రామిస్ ఇచ్చేటోళ్లకు అంత అవివేకంగా చెప్తే ఇట్లా వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ ఏ విధంగా చేస్తామనేది వాళ్ళకి తెలియకుండా చెప్తున్నారు. వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో బీసీల పైన, ఎంత ప్రేమ ఉందో మేము ప్రయత్నం చేసినామని అంటున్నారు. మీకెంత ప్రేమ ఉందో మీరు చెప్పండి. మీరిచ్చి మా మీద తుపాకి పెడతామంటారు. మీ ముఖ్యమంత్రి అసమర్థుడు, మీ రాహుల్ గాంధీ అసమర్థుడు, మా తోటి తప్పు అయిపోయింది, మేము చెప్పినాం కానీ చేయలేము అని ఇది చేయండి. అంటే ఆ పాయింట్ చెప్తే ఇచ్చేస్తుందా? ఒక నిమిషం రామరెడ్డి గారు, మీరు అన్న పాయింట్ ఒక్క నిమిషం. సబ్మిషన్ మాతోని కాదు, మేము చేతులు ఎత్తేస్తున్నామని రాహుల్ గాంధీ ఒకరు ఎత్తేస్తే అంటే బీజేపీ కేంద్రంలో మీరు ఇస్తారా? అప్పుడు 42% ఇస్తారా బీసీలకి? మేనిఫెస్టోలో పెట్టినవి చెయ్యకపోతే మీ మేనిఫెస్టో కాదు, మీరు అన్నారు కదా ఇందాక, మీ మేనిఫెస్టోలో చేసే అంశం అది మీది బాధ్యత. రామరెడ్డి గారు, మీరు అన్నారు కదా కాంగ్రెస్ చేతులు ఎత్తేస్తే బీజేపీ అప్పుడు ఇస్తుందా అనేది నా ప్రశ్న. ప్రజల క్షమాపణ చెప్తే అప్పుడు పరిశీలిస్తాం మా పార్టీ. అంటే సో ఇది ఈ లెక్కన చూస్తే ఇప్పుడు మా ఇండివిజువల్ పార్టీ అయిన తర్వాత రాజ్యాంగం వల్ల మార్పులు చేయాలి, అది అన్ని పార్టీలను కలుపుకొని రావాలి. ఇంతకుముందు మహిళా రిజర్వేషన్ బిల్లు కొత్త డిమాండ్ వచ్చింది తెరపైకి. ఇప్పుడు మేము చేసిన చిత్తశుద్ధితోటి మహిళలకు ఈరోజు 33%, రేపు వచ్చే ఎలక్షన్లు ఉంటాయి. అయిన తర్వాత ఇంతకుముందు మా టీఆర్ఎస్ స్నేహితులు అన్నారు చాలా బ్రహ్మాండంగా, మేము అడిగేది కాదు, మీరు ఏదో ఉంచుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ప్రజాస్వామ్యం కూని అనేది ఆడికెళ్ళి ఎలక్షన్లో మేము అనుభవించినాం. మీరు చేసిన అరాచకాలు, టెలిఫోన్ ట్యాపింగ్ చేసి మా యొక్క లీడర్లను ఎంతమందిని అదే చేయించారు. హుజురాబాద్ లో చూసినాం, మునుగోడులో చూసినాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం వల్ల గెలిచిన వాళ్ళందరూ మీ పార్టీలలో ఎట్లా కలుపుకున్నారు? ఆ సాంప్రదాయానికి తెరలేపిందే మీరు. అయిన తర్వాత ఇంకొకటి, ఈ రోజు గ్రామాల అభివృద్ధి జరిగినట్టే టీఆర్ఎస్ వల్ల కాదు, 14th ఫైనాన్స్ కమిషన్ ప్రతి గ్రామం వల్ల ఏదైతే సెంట్రల్ ఫండ్స్ తోటి సీసీ రోడ్లు గాని, ప్రకృతి వనాలు గాని, శ్మశాన వాటికలు గాని, రైతు వేదికలు గాని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అయిన తర్వాత ఈ రోజు ఏదైతే మేము అడగా నేరెళ్ల బాధితులది అందరికీ తెలిసిందే. ఇవాళ మేము అడుగుతలేము, అంతకుముందు మేము అడిగినాం, ఇవాళ కవిత అడుగుతుంది. చెప్పండి ఎవరెవరు దళితుల మీద ఏ విధంగా లాంటి పోలీసులతో కొట్టించిర్రో, ముఖ్యమంత్రి కార్యాలయంకి వెళ్ళి పోయిందని. మేము కాదు, మీ కన్న బిడ్డే మీ యొక్క టీఆర్ఎస్ కవిత అడుగుతున్న దాంట్లో ఆన్సర్ చెప్పక ఇంకా వాని మీద మీరు చేసిన తప్పుల వల్ల రాష్ట్రం దివాలా తీపిచ్చి ఈ రోజు మీరు ఇది చేస్తున్నారు. అయిన తర్వాత ఈ రోజు మేము గల్లెత్తుకొని కాలర్ ఎగిరే చెప్పొచ్చు. ప్రపంచ దేశాలలో ఇవాళ జీడిపి 8.2%, అమెరికా జీడిపి, చైనా జీడిపి కంటే భారతదేశ జీడిపి ఇది ఉంది. కానీ మీరు చెప్పింది పాయింట్, కానీ ఎట్ ద ఎండ్ వచ్చేసరికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్థానికంగా బీజేపీ ఎంత బలంగా ఉందనేది ఇంపార్టెంట్. మీరు అన్నది కరెక్టే, సరే దేశవ్యాప్తంగా వేరే పార్లమెంట్ సీట్లు గెలవము, ప్రజలు ఇస్తేనే గెలిచినాం, వాళ్ళ అధికారంలోకి వచ్చిన ప్రజలే. ఈ రోజు ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ తో సహా కాంటాక్ట్ చేస్తున్నారు. అయిన తర్వాత నేను ఒకటి చెప్తున్నా, ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినాక బీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా, వేరే వాళ్ళు ఎవరు గెలిచినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకే పోతారు. కానీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే ఒక్కరు గెలిచినా పోరాటం చేస్తారు, నిలబడతారు. వీళ్ళు ఎవ్వరు నిలబడతారు గారు, వీళ్ళంతా అధికారం ఏదంటే అనుకోతోళ్ళు సర్పంచులు. భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ గెలిచినా భారతీయ జనతా పార్టీ పోతారు. ఒక నిమిషం, నేను దీని గురించి క్లారిటీ తీసుకోవాలి. రామ్మూర్తి గారు 10% మిగులుతారు. ఒక నిమిషం మాకు మిగతా పార్టీ. రామరెడ్డి గారు ఒక నిమిషం అండి. రామ్మూర్తి గారు, ఏ పార్టీ నుంచి గెలిచినా గ్రామ పంచాయతీలో
తిరిగి కాంగ్రెస్ కి వెళ్తుంది అన్న కమెంట్ కి ఏం చెప్తారు? అంటే బీజేపీకి వేస్తే మాత్రం వాళ్ళు బీజేపీలోనే ఉంటారంట, మిగిలిన పార్టీలకు సంబంధించి మరి మీరే చెప్పాలి. మీరు ఎన్నికల చర్చ కాదండి, మీరు ఎన్నికల గురించి మాట్లాడదు అని అంటారు. మళ్ళీ లాస్ట్ కి ఎన్నికల కోసమే వచ్చారు. నేనేమంటున్నా, మీరు ఫస్ట్ మీరు తీసుకున్న సబ్జెక్టు బీసీ రిజర్వేషన్ల కోసము, రేవంత్ రెడ్డి పట్టణ పర్యటన కోసము, తెలంగాణలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం. నేను ఈ మూడింటి మీద వీళ్ళ ఇద్దరు రెండు పార్టీల బండారం ఏందో, వీళ్ళ రెండు పార్టీలు ఇద్దరు తోడు దొంగలై ఇద్దరు చేయాల్సిన చోట యుద్ధం చేయకుండా ఆయన కొట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తున్నానని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలై చీకటి దోస్తులై తెలంగాణ ముఖ్యంగా బీసీలను మోసం చేస్తున్నాయి అనే మాట మీ టీవీలలో చాలా సార్లు ఈ డిబేట్ లో చెప్పడం జరిగింది. ఎందుకు చేయాల్సిన నీ రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, మీ ఎంపీలు, మీ ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ మొత్తము ఎందుకు బీసీలకు రిజర్వేషన్ 42% చెయ్యాలని పార్లమెంటు వేదికగా ఎప్పుడు ఒక్కసారి కూడా డిమాండ్ చేయలేదు? ఎందుకు? దానికి ఇక్కడ ఎమ్మెల్యేలో 42% మేము ఓకే అని బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడ 8 మంది అంటారు. మరి అక్కడ ఉన్న బీజేపీ 8 మంది ఎంపీలు ఎందుకు కనీసం చొరవ తీసుకోరు? ఇక్కడ ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు, ఎందుకు దాని గురించి మాట్లాడరు? అంటే మీరిద్దరు కూడా కావాలని చేతగాక మీరు చెయ్యలేరు కాబట్టి, అది అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలను మోసం చేసిండ్రు. ఇది మీ ఇద్దరు పార్టీలు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ఒకటి రామ్మూర్తి గారు, సరే ఇప్పుడు ఇంకోటి ఢిల్లీ వేదికగా బీసీలు ఉద్యమం చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మన సపోర్ట్ ఉండబోతుందా? ఇంత ముందు కూడా చెప్పాము, మీరు యుద్ధం చేయాల్సిన చోట చెయ్యండి, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోండి, ప్రధానమంత్రి టైం తీసుకోండి, పార్లమెంటుని స్పందింపజేయండి. మీ అందరూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకసారి జంతర్ మంతర్ దగ్గర ఎందుకు ఆమరణ దీక్ష పెట్టరు? నిజంగా చిత్తశుద్ధి బీసీలపై 42% రిజర్వేషన్. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టండి, మీ పార్టీ తరఫున పెట్టండి. వాళ్ళు పెట్టకపోతే మీరు పెట్టండి, వాళ్ళు పిలవకపోతే మీరు వెళ్ళరా, మీరు చెయ్యరా? అదే అడుగుతున్నాము. మేము ప్రయత్నం చేశాము, గిన్ని తప్పులు ఉన్నాయి, గిన్ని లొసుకులు ఉన్నాయి, 9th షెడ్యూల్ లో పెట్టాలి, తమిళనాడు లాగా ఒక చట్టం చేయాలి. ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. బీజేపీ తలుచుకుంటే, కాంగ్రెస్ తలుచుకుంటే 24 గంటల్లో బిల్ అవుతుందండి. 24 గంటల్లో ఈ యొక్క సబ్జెక్ట్ అయిపోతుంది. ఊకే మాట్లాడాల్సుకున్న అవసరం లేదు. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు కదా, చేయాలనే ఆలోచన లేదు కదా, బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన లేదు. ఆ పేరుతోటి మళ్ళీ ఓట్లు సంపాదించుకోవాలనే ఒక దుర్బుద్ధి తప్ప, ఆ ఆలోచన తప్ప వేరే ఆలోచనకు ఈ రెండు పార్టీలకు లేదు. కాబట్టే బీసీలకు రిజర్వేషన్ కావడం లేదు. అది అయ్యే అవకాశాలు కూడా ఇప్పట్లో లేదు. మళ్ళీ ఆ పేరు చెప్పి బీఆర్ఎస్ అడ్డుకున్నది, ఇంకోళ్ళు అడ్డుకున్నారు అని ఆ పేరు చెప్పి మళ్ళా ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారు. పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఉందంట, రామరెడ్డి గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట, ఏంటి చెప్పండి రామరెడ్డి గారు, అడగండి. టీఆర్ఎస్ పార్టీ ఉన్నదే ఓసీల పార్టీ. అది వీళ్ళు ఈయన మొత్తుకున్నా ఇంకోరు మొత్తుకున్నా దాంట్లో మాత్రం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వాళ్ళే అవుతారు. ఆ ఓసీ పార్టీలో ఉండి బీసీల గురించి పోరాడతాం. అయిన తర్వాత మన డెవలప్మెంట్ కోసం ముఖ్యమంత్రి ప్రభుత్వం పిలిస్తే మీ వాళ్ళు ఎందుకు అటెండ్ కాలేదండి? ఏ ప్రభుత్వం పిలిస్తే అఖిలపక్షాన్ని పిలిస్తే మీ వాళ్ళు రాలేదు. నేనే పోయాను, మా ఎంపీ గారు వద్దిరాజు రవిచంద్ర గారు వచ్చారు. మన మీటింగ్ లో రాలేదండి, పేపర్లలో చూపిస్తే మన డిప్యూటీ సీఎం రిజర్వేషన్ డిప్యూటీ సీఎం పిలిచిండు, డెవలప్మెంట్ దాని మీద రాలేదు, పేపర్లలో చూసింది. ఏం డెవలప్మెంట్ చేస్తున్నారో మీరు అడుగుతున్నారు. మీరు అడుగుతుంటే మీరు మమ్మల్ని అడుగుతున్నారు తప్ప మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీని మీరు ఏమైనా అభివృద్ధి చేసిరా? 2,50,000 కోట్లు తెచ్చి ఏం చేసిరని ఎప్పుడన్నా చేసినప్పుడు అడుగుతూనే ఉన్నాం, మీరు చేసినప్పుడు అడుగుతూనే వాళ్ళు ప్రజాస్వామ్యయుతమైన పార్టీలో ఉండి మాట్లాడితే కాంగ్రెస్ జేబు సంస్థగా బీజేపీ తయారైంది ఈ రాష్ట్రంలో. కాంగ్రెస్ కు ఒత్తాసు పలకడం తప్ప మీ జాతగానితనం వల్ల కాంగ్రెస్ అదవుతున్నది. రామ్మూర్తి గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. జయరాం గారు,
ఏం చెప్తారు ఈ పాయింట్ పైన? వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? ఒకటండి, ఇక్కడ బీసీలకు నిజమైన ప్రేమ ఉంటే రాజకీయ పార్టీలన్నింటికి, ఒక కాంగ్రెస్ బీజేపీనో బీఆర్ఎస్ కాదు, రాజకీయ పార్టీలన్నింటినీ ఒకటిగా చేసి దాన్ని ఒక రాజకీయమైన ఒరవడి సృష్టించేసి దాంట్లోపల బీసీ లేకపోతే ఆ డిఫిషియన్సీ ఏది ఉందో అనే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇప్పటికైనా కూడా బీసీలు చేయాల్సిన పని ఏంటంటే, మూకుమ్మడిగా ఎక్కడైతే బీసీలను పోటీలో పెడతారో మేము పోటీ చేయము, మేము బైకాట్ చేస్తాము, మా రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చేంత వరకు మేము పోటీ చేయమని మూకుమ్మడిగా బీసీలు ఒక తాటి మీద వచ్చేసి ఆల్ పార్టీస్ లో ఉండే బీసీలు ఈ ఎలక్షన్స్ ను కంప్లీట్ గా డిఫీట్ చేయాలి. అదొక పద్ధతి, అది నిరసన వ్యక్తం చేయడం. మరొక అంశం వచ్చేసేమో కాంగ్రెస్ ఏదైతే చెప్తున్నదో, మేము జీవో 9 తీసుకొచ్చినాం కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు 9 షెడ్యూల్లో చేర్చండి అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు జీవోలు తీసుకొస్తే చట్టాలు కావు, చట్టాలు తీసుకొస్తే జీవోలు పుడతాయి. ఈ కామన్ సెన్స్ అనేది ప్రభుత్వంలో ఉండే పెద్దలకు అర్థం కావాలి. సింపుల్ గా ఏదో అన్నట్టు, మావానే హెల్మెట్ కొనుక్కున్నా నువ్వు బండి కొనిలే అని చెప్పినట్టు ఉంది. అంటే ఇది మీరు చెప్పే పద్ధతి, దీనికి ప్రజలు నమ్మరు. అది ప్రభుత్వం లోపల ఉండే వ్యక్తులు దీన్ని యాక్సెప్ట్ చేయరు. ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు అంటే ఐ మీన్ బీజేపీ ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు 9 షెడ్యూల్లో చేర్చారు. ఇది సహజం, ఇది జరిగిపోతాయి. ఇక గత ప్రభుత్వం చేసింది అప్పుడు జరిగింది, గత ప్రభుత్వం ఇన్ ద సెన్స్ పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో జరిగింది అంటే వాళ్ళ అక్కర్లు అవసరతలు ఉన్నాయి. అప్పుడు రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్షం పాలకపక్షం ఒకటై, కరుణానిధి జయలలిత గారు ఒకటై వాళ్ళు ప్రజల కోసం పనిచేశారు కాబట్టి వాళ్ళు నాయకులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు నాయకుల కంటే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. బీజేపీ వచ్చేసేమో ఒక మాట మాట్లాడడం, బీఆర్ఎస్ వచ్చేసి ఒక మాట మాట్లాడడం, కాంగ్రెస్ వచ్చేది ఒక మాట మాట్లాడటం, పార్టీలు ఏగా మాట్లాడినా కూడా బీసీ అంతా బీసీలే కదా, బీసీలు ఒకటిగా ఎందుకు కావటం లేదు అనేది ప్రధానమైన ప్రశ్న. దానికి బీసీలు కనుక ఇంకా మీ ఎజెండాను బలపరుచుకోవాలంటే ఎస్సీల దగ్గరికి పోండి, ఎస్సీలతో కూడా సపోర్ట్ తీసుకోండి, ఎస్టీలతో సపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఓసీలలో ఉన్న పేదవాళ్ళు కూడా కోటగానే కదా ఇప్పుడు, వాళ్ళను కూడా ఒకటి చేయండి. ఇది ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీఆర్ఎస్ కు బీసీ ఒక వింగ్ ఉంది, కాంగ్రెస్ కు ఒక బీసీ వింగ్ ఉంది, బీజేపీకి ఒక బీసీగా ఉంది. అంటే ఇక్కడ బీసీలు పార్టీలుగా విడగొట్టబడేళ్ళు. ఇక్కడ బీసీలు ఒకటిగా కనిపించడం లేదు ప్రజలకి. ప్రజలను ఒకటిగా చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. దానికి మాలాంటి వాళ్ళం మేము డిఫరెంట్ గా ముందుంటాం. మేం చేయాల్సిన పని చేస్తూనే ఉన్నాం, ఇక ముందు కూడా చేస్తాం. దాన్ని బీసీ సోదరులు గమనించుకొని ఒకటిగా యుద్ధం చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. రాజకీయ పార్టీలు నమ్ముకుంటే ఇది పొలిటికల్ ఎజెండాగా మారుతారు తప్ప, ఆ జెండాలను మీరు మొయ్యాలి తప్ప బీసీ సోదరులకు ఎలాంటి ఉపయోగం లేదు అనే విషయాన్ని గమనించాలి. దీన్ని అర్థం చేసుకొని ఆలోచన పూర్తిగా రాజకీయ నాయకులుగా ఉన్న బీసీలతో జరగదు, బీసీ ప్రజలతో జరుగుతుందన్న విషయాన్ని చిత్తశుద్ధితో పనిచేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది అన్న విషయాన్ని నేను నమ్ముతాను. ఓకే అండి, జితేందర్ గారు ఇప్పుడు చెప్పండి. సో ఏమంటారు? అండ్ ఇంకొకటి, పంచాయతీ ఎన్నికలకి వెళ్తున్నారు, అసలు పార్టీ అంటే పార్టీలకు గుర్తులే లేని ఇక్కడ ఎందుకు మీరు ఇంత తాపత్రయపడుతున్నారంటే, సరే చిన్నపాటి ఎన్నికలకు కూడా మేము ఇంతే చిత్తశుద్ధి ఉంటున్నాము, అందుకే అన్ని ఎలక్షన్స్ సంబంధించి రేవంత్ రెడ్డి దిగుతున్నారని అంటున్నారు, కరెక్టే. కానీ ఇందాక రామ్మూర్తి గారు ఒక పాయింట్ అడిగారు, డెవలప్మెంట్ విషయంలో ఏం చేసిర్రంటే శూన్యం ఉంది, ఇప్పుడు 2 నెలల నుంచి అంతా గాడి పక్కన పడిపోయింది. అండ్ ఇంకొకటి, అక్కడ చాలా మంది అడుగుతున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు అవుతలేవు, ఒకసారి ఇంటింటికి వెళ్ళి అడిగితే బాగుంటది అన్న వీటికి కూడా ఏం చెప్తారు? ఇంటింటికి వెళ్ళి మాట్లాడిస్తారా, అడుగుతారా ఏంటి? తప్పకుండా అండి. గతం జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో జరిగిన సర్పంచ్లకు బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి అక్కడ చేసినటువంటి డెవలప్మెంట్ కు బిల్లులు కూడా వేయలేదండి. ఇప్పుడు అప్పటికి మా ప్రభుత్వం వచ్చే వరకే సర్పంచుల వ్యవస్థ ముగింపు జరిగింది. అక్కడ జరిగినటువంటి వాళ్ళకు సర్పంచులకు చాలా డబ్బు పెండింగ్ పెట్టడం జరిగింది అక్కడ. ఇప్పుడు మేము మా అభివృద్ధి ఏంటంటే 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి
ఇప్పుడు ఇచ్చినటువంటి రైతులు రుణమాఫీ గాని ఏదో పర్సెంటేజ్ ఇచ్చగలిగిన మేము చేయగలిగినంత బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాల్ని ఎక్కడ కూడా మేము ఆపలేదు. అన్ని పథకాల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నాము. స్పెషల్ గా ఈ రోజు బడుగు బలహీన వర్గాల పేదల కోసం ఈ రోజు 50 లక్షల రేషన్ కార్డులు ఇవ్వగలిగినాం. అదే విధంగా 3,20,00,000 మందికి బియ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం. అది కూడా సన్న బియ్యం ఇస్తున్నాం మేము. ఆ సన్న బియ్యం అనేది వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పటి వరకు కూడా మనసొప్పలే కేసీఆర్ గారికి. అంటే వాళ్ళ హయాంలో అసలు ఎప్పుడు రాలే అంటారు సన్న బియ్యం. సన్న బియ్యం అనేది ఎక్కడండి, వాళ్ళు ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేది మైండ్ లో రాలేదు. ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో దాదాపుగా ఇప్పుడు చెప్తున్నారు పదే 7 కోట్లు 6 కోట్లు ఎన్నో 5 లక్షల కోట్లు అని చెప్పి అప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే లో బడ్జెట్ లోనే ఉంది ప్రభుత్వం. ఇప్పుడు ఆ రోజు 2 రాష్ట్రాలలో ఇబ్బందులు జరిగినా, 2 రాష్ట్రాలలో పార్టీ ఓడిపోయినా, 1200 మంది యువకులు బలిదానం అయిందని ఆ రోజు సోనియా గాంధీ 2 రాష్ట్రాలని బీడగొట్టి ఇచ్చితే ప్రజలు అలా ఎన్నుకున్నారు. ఆ రోజు సర్ప్రైజ్ బడ్జెట్ లో ఈ రోజు మా రాష్ట్రాన్ని అప్పచెప్పడం జరిగింది. అదే లో బడ్జెట్ లో ఉందని అంటున్నారు, మళ్ళీ మీరే అప్పులు చేస్తున్నారు. అదే అన్నారు కదా ఇందాక రామరెడ్డి గారు, వాళ్ళు చేస్తున్నారు అప్పులు, మీరు కూడా అట్లనే చేస్తున్నారు అప్పులని. ఇప్పుడు సాలరీసే ఈ రోజు 6,500 కోట్లు ఉన్నాయి, అప్పుల వడ్డీలే 6,500 కోట్లు కట్టడం జరుగుతుంది. ఇప్పుడు లెక్కల ప్రకారంగా 8 లక్షల కోట్లు అప్పు చేసినాం అంటున్నారు, వాళ్ళేమో కాదని అంటున్నారు. అయినా కూడా ఈ రోజు పరిస్థితి చూస్తే ఏంది, రాష్ట్ర ప్రభుత్వం అప్పులైతే ఉన్నది కానీ అనుకున్న ప్రకారంగా ఈ రోజు అప్పులు తీర్చడానికి అప్పులు చేయడానికి అవసరం వస్తుంది ఈ రోజు. ఎందుకంటే వచ్చిన దాంట్లల్లా 18,500 కోట్లు రావడంతో ఆర్బీఐ అందులో నుంచి డబ్బులు ఇంట్రెస్ట్ రూపకంగా కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చేతికి కూడా రావట్లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ అయినా కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పెద్ద ఎత్తున ఈ రోజు బియ్యం, సన్న బియ్యం గాని, మిగతా ఏవైతే 6 గ్యారెంటీల 200 విద్యుత్ గాని, అదే విధంగా గ్యాస్ సిలిండర్స్ గాని, ఇక్కడ ఉచిత బస్సు చూడండి ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి చాలా కోట్ల మంది ఈ రోజు మహిళలు ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల జీడిపి పెరుగుతుంది. ఇప్పుడు ఉచిత బస్సు ఏం అవసరం అంటున్నారు. ఈ రోజు ప్రజలు అన్ని రకాలుగా తిరిగితే చేస్తే రవాణా వ్యవస్థలు నడిస్తేనే కదండి నడిచేది. దాంట్లో జిఎస్టీ వస్తుంది, రకరకాలుగా ఈ రోజు మనకు అభివృద్ధి చేయడానికి వీలుంటది. కాబట్టి ఓన్లీ ఇవే కాదు, ఇప్పుడు ఇందాక జయరాం గారు కూడా ఒక పాయింట్ అన్నారు, బడి బాట కూడా పట్టాలి, పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చూసుకోవాలి. మీరు స్టార్టింగ్ లో రాగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు, ఇంకా చాలా అన్నారు, కానీ చెప్పారు సైలెంట్ గా అయిపోయారు. కానీ గ్రామాల విషయానికి వస్తే స్టిల్ ఇంకా అదే పరిస్థితి. ఇంకా పిల్లలకు వెళ్ళిన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాలంటే కూడా. ఈ 2 ఏళ్లలో మీ కాన్సన్ట్రేషన్స్ ఏంటంటే కూడా ఫ్రీ బస్సు ఇవి అంటారా, లేదంటే గ్రామాల్లో డెవలప్మెంట్ ముఖ్యం కదా? మీరు ఈ హామీలు చెప్తే పడిపోతాయా ఓట్లు? చూడండి, ఇప్పుడు పదే మన జయరాం గారు ఒక మంచి క్వశ్చన్ చెప్తారు. మాకు కూడా ఒకటి అదే. ఇప్పుడు విద్య, వైద్యము, ఉద్యోగాలు ఈ 3 వ్యవస్థల నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టుగా మన వచ్చినట్టు తెలంగాణ వాదనలో విద్య అనేది చాలా ప్రముఖమైందని, మన రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది విద్య. మరి ఈ రోజు ఒక్క కాన్స్టిట్యున్సీకి 25 ఎకరాలలో మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది ఎందుకు చేస్తున్నాం? ఆ విధంగానే చేస్తున్నాం. ఈ ఫలితం అనేది రాబోయే కాలంలో తప్పకుండా వస్తది. అంటే స్టార్ట్ చేసిరా అసలు ఏమని చెప్పారు, ప్లాన్స్ చూపించారు, యానిమేషన్ వీడియోలు చూపించారు, కానీ ఎక్కడ మాకైతే కనిపించట్లేదు. మీరు స్టార్ట్ చేసింది కనిపించలేదు. ఆ 25 ఎకరాలు ల్యాండ్ ఎక్కడుందో తెలీదు, ఏంటో కూడా మాకేమి డీటెయిల్స్. మరి మీరన్నా చెప్పండి ఈ విషయం. లేదండి, లాస్ట్ లో జరిగినటువంటి అడ్మిషన్ లో గవర్నమెంట్ స్కూల్లో సంఖ్య పెరిగింది. దాదాపుగా 2 లక్షల మంది ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఆ రకంగా ఈ రోజు గవర్నమెంట్ అనేది ఇప్పుడు కాస్మెటిక్ చార్జెస్ గాని రకరకాల స్పెషాలిటీస్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రయత్నం చేయకపోవడం అనేది ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఎందుకు పెట్టుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఇబ్బందిని దూరం చేయడం కోసమే విద్యాశాఖ తను పెట్టుకుని సొంతగా పర్యవేక్షిస్తున్నాడు. వీడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటివి చాలా చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. దాని రిజల్ట్ బయటకు వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్రంలో విద్య అనేది ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో రాబోయే కాలంలో తెలుస్తుంది. అది ఎక్కడైనా కూడా మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు వేరే దేశాలలో విద్య అనేది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో నడుస్తుంది, ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఆ విధంగా మొదటి నుంచి ఉంది. దాన్ని మనం గవర్నమెంట్ స్కూల్స్ ని అభివృద్ధి చేసుకున్నప్పుడే, మనం అన్నిటిని గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసుకున్నప్పుడే మనకు
బాగు జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళ కోసం అన్ని విద్య, ఉద్యోగాలు, వైద్య విషయంలో ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవాల్సిన ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగానే ముందుకు పోతున్నాం మేము. ఓకే అండి. ఎస్ రామరెడ్డి గారు, ఇప్పుడు ఢిల్లీలో బీసీలు ఏదైతే ఉద్యమానికి సిద్ధమవుతున్నారో దీనికి సంబంధించి బీజేపీ నుంచి ఎవరైనా వెళ్తున్నారా, సపోర్ట్ ఇస్తున్నారా బీసీలకి? ఎవరెవరు వెళ్తున్నారు? వెళ్తే మా పార్టీ బీసీ విభాగం దాని మీద పోరాటం చేస్తూనే ఉంది. దాని మీద ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ బీసీలకు ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీ కోసం పనిచేస్తున్న పార్టీ. ఈ తెలుగు ఓకే. అయిన తర్వాత అందుకోసం మిగిలిన వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఇప్పుడు ఇన్నోళ్ళు చెప్పొచ్చు బీసీలకు అంత చేస్తున్నాం, అధికారం కావాలంటారు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనండి కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వమనండి బీసీలకు. మేము ఇస్తున్నాం, బీసీలను అధ్యక్షులను చేసినాం. కొత్తోళ్ళు కేంద్రం వల్ల అధ్యక్షులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, రాష్ట్రం వల్ల అధ్యక్షులు అవుతారు, మంత్రులు అవుతారు. మా దగ్గర భారతీయ జనతా పార్టీ ఒకటే బీసీలకు నిజాయితీగా చేస్తుంది, ప్రూవ్ కూడా చేసుకున్నాం. కరెక్టే మీరు అన్నట్లు ప్రధానమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు బీజేపీ నుంచి. కరెక్టే, ఈవెన్ పీఎం ఉన్నా కూడా లాభం ఏంటి? చట్టబద్ధంగా కావాల్సింది ఏమీ రావట్లేదు కదా. ఇప్పుడు అందుకే కదా ఉద్యమంకి వస్తున్నారంటే, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారంటే ఈ లెక్కన బీజేపీలో పీఎం ఉంటే ఏంటి, మినిస్టర్స్ ఉంటే ఏంటి, సంబంధం లేదు కదా. అది కాదు చెప్పే వాళ్ళు, వీళ్ళు చేస్తున్న వాళ్ళు. నేను ఇయ్యాలని కూడా చెప్తున్నా. అయిన తర్వాత ఇంట్లో కూడా మార్పు జరగాలని నా పూర్తి విశ్వాసం. బీసీలలో కూడా ఉన్న కులాలలో ఒక వార్డు మెంబర్ గెలవని కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 3 కులాలే ఈ బీసీ రిజర్వేషన్లు మొత్తం వాడుకుంటున్నాయి. దాంట్లో కూడా ఏబిసిడి కావాల్సిందే. ఏదైతే ఉన్నారో కింద అణగారిన వర్గాలు వార్డు మెంబర్ గెలవని కులాలను, ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు, ఫార్వర్డ్ క్యాస్ట్ దాంట్లో కంటే సమానంగా ఉన్న 300 కాపులను కూడా 100% బీసీలలోకి వెళ్ళి జనరల్ దాంట్లోకి తేవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా బాగున్నారు, సామాజికంగా బాగున్నారు. వాళ్ళని ఎక్కడ కూడా చిన్న చూపు చూసింది లేదు. వాళ్ళు కూడా పటేళ్లే. రెడ్డిలలో ఒక సబ్ క్యాస్ట్ 300 కాపులు, రెడ్డిలలో 18 సబ్ క్యాస్ట్లు ఉంటాయి. అందులో అదొక క్యాస్ట్ బలిజా, మున్నూరు. రెడ్డిస్ లో ఉన్నది క్యాస్టే. రెడ్డి అనేది ఒక బిరుదు మాత్రమే. పటేల్ అని అంటారు వాళ్ళను. ఒక నిమిషం, మీ పాయింట్ పైన సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం అండి, జితేంద్ర గారు మిమ్మల్ని ఏదో అడుగుతారంట. ఒక్క నిమిషం జితేంద్ర గారు అడగండి. రామరెడ్డి గారు మున్నూరు కాపు కులాన్ని కూడా మీరు చెప్పింది పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, మీ పాయింట్ కి క్వశ్చన్ ఉందంట. ఒక్క నిమిషం జితేంద్ర గారు అడగండి. బీజేపీకి అసలు బీసీల పట్ల చిత్తశుద్ధి ఎక్కడదండి? వాళ్ళ బీసీగా ప్రెసిడెంట్ పెట్టినటువంటి ఆ వ్యక్తిని ఎందుకు తొలగించారండి? ఎందుకు బీసీలకు ఎక్కడ ఉందండి? అసలు బీజేపీ అంటేనే అగ్రవర్ణాలుగా పార్టీ. వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఎందుకు తొలగించారండి? బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. బీసీలకు ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? ఈ రోజు కులాల గురించి మనం మాట్లాడుకుంటే ఆగు రామన్న, ఒక నిమిషం ఆగు. ట్రైబల్ ను చేసినాం ఛత్తీస్గఢ్ లో, ఇక్కడ ఒరిస్సాలో ట్రైబల్ ను చేసినాం. మేం చేసినట్టు మీరు ఎక్కడ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ. మరి అట్లాంటప్పుడు మరి బీసీ రిజర్వేషన్ ని అమలు చేపించేసి షెడ్యూల్ పెట్టి చేపించవచ్చు కదా. రాష్ట్రాలు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏం బాధ? రాష్ట్రంలో ఏ విధంగా పెట్టారు మీరు? రామన్న ఒక నిమిషం ఆగు, నువ్వు అడిగిన దానికి చెప్తాను. ఒక నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. నేను మాట్లాడిన తర్వాత నువ్వు చెప్పండి, మీ పాయింట్ ఏంటో అడగండి, తర్వాత ఆయన మాట్లాడాలి. ఒక్కటండి, ఇప్పుడు రాష్ట్రాలు అన్ని పార్టీలు కలిసి ఒక తీర్మానం చేసి పెట్టమంటే రాష్ట్ర ప్రజలంతా, రాష్ట్ర చట్టసభలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక బిల్లు పెట్టి ఒక ఆర్డినెన్స్ తీసి మీకు ఇస్తే ఎందుకు అమెండ్మెంట్ చేయడానికి మీకు బాధ? మీకేం బాధ? అక్కడ మీటింగ్ పెట్టి ఉన్నటువంటి అమిత్ షా గారు చెప్తారు మేము అమలు చేయమంటారు. సరే ఒక నిమిషం జితేందర్ గారు, మీరు బిల్లు పెట్టినా దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ కానివ్వండి చాలా తప్పులున్నాయి, ఇవన్నీ కరెక్ట్ చేసుకొని రండి అని చెప్పేసి అప్పుడు మన క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మీరు దాన్ని పక్కన పెట్టేశారు. ఈవెన్ అటు బీజేపీ, బీఆర్ఎస్ ఆ టైంలో రెండు కూడా మాట్లాడాయి. మీరు డెడికేటెడ్ కమిషన్ మా అంటే నెల రోజుల్లో ఎట్లా కంప్లీట్ చేసారని క్వశ్చన్లు కూడా రైజ్ చేశారు. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కులాల ప్రాతిపదికన ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మున్నూరు కాపుల విషయం ఇప్పటిదాకా చాలా మంది ఉన్నటువంటి మరి రెడ్డి నాయకులు తీస్తున్నారు. మున్నూరు కాపుల చాలా హీనమైన బతుకులు బతికే వాళ్ళు కూడా చాలా శాతం ఉన్నారు. వర్గీకరణ జరగాలి బీసీలలో వర్గీకరణ జరిగితే అది చాలా సంతోషంగా ఉంటది, చేయగలుగుతారు. కాబట్టి
అంటే మీరు అంటున్నారు వర్గీకరణ జరగాలనేది ఇంపార్టెంటే, కానీ మీరు ఆల్రెడీ సర్వే చేశారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి సర్వే చేశారు కదా, ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అంతా కరెక్ట్ ఉందని చెప్పారు కదా. 300 కాపులను తెచ్చి బీసీలలో పెట్టింది, అంతకుముందు వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్టే. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఈ విషయంలో రామ్మూర్తి గారికి కూడా సబ్మిషన్ ఉందంట. ఒక నిమిషం అండి జయరాం గారు, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ రామ్మూర్తి గారు చెప్పండి, ఏంటి మీ సబ్మిషన్ ఏంటి ఇక్కడ? అంటే ఎట్లా ఉన్నదంటే ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ కథ సంపినోడే వచ్చి సంతాప సభలు పెట్టినట్టున్నది. 60 ఈ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఏలింది వీళ్ళే కదండి. బీసీలను గాని ఎస్సీలను గాని మొత్తం అట్టడుగు వర్గాలని నాశనం చేసింది ఈ 2 పార్టీలే కదా. ఈ 2 పార్టీలు తప్ప ఇంకెవరన్నా కేంద్రంలో అధికారంలో వచ్చారా? వీళ్ళు చేయని పనులు ఇప్పుడు స్థానిక పార్టీలు కొంచెం బలపడి వాళ్ళ ఒత్తిడితోటి కొన్ని అమలవుతుంటే అది జీర్ణించుకోలేక వీళ్ళు బలపడితే మేము ఆగమైపోతామని వీళ్ళిద్దరు కొట్లాడినట్టు, ఒకడు ఏడ్చినట్టు ఒకటి కొట్టినట్టు చేసి తెలంగాణ ముఖ్యంగా భారతదేశాన్ని అధోగతి పాలు చేస్తున్నది ఈ 2 పార్టీలు. సరే, వాళ్ళు కొట్టారా ఏడ్చారా అన్నది పక్కన పెడతాం, వాళ్ళు పక్కన పెట్టుకున్నా సరే బీఆర్ఎస్ ఏం చేసింది బీసీలకు అంటే ఏం చెప్తారు? మీరు భారతదేశం ఏం కాలేదు, రాష్ట్రం అవధోగతి బీఆర్ఎస్ పార్టీ. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల సిద్ధశుద్ధితో ఉంది. మేము పోరాటం చేయడానికి మాకు పార్లమెంట్ లో సభ్యత్వం లేదు. ఉన్న రాజ్యసభలో ఉన్న మా 4-5 ఎంపీలు వాళ్ళు దేనికైనా సిద్ధపడడానికి ఉన్నారు. మీకు సిద్ధశుద్ధి ఉంటే ఎంపీలు మొత్తం రాజీనామా చేయండి, మా ఎంపీలతో కూడా మేము రాజీనామా చేపిస్తాం. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు మొత్తం రాజీనామా చేసి కూర్చోండి, తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు కావాలి, దానికోసం మేమంతా రాజీనామా చేస్తున్నామని పెట్టండి. దమ్ముంటే అది చేత కాదు మీకు, అది చేయ చేతగా, అది మాట్లాడలేక అక్కడ చేయలేక ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ ఏదో ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్. సరే వాళ్ళు ఏం చేస్తారా, వీళ్ళు రాజీనామాలు చేస్తారా, ఎట్లా ప్రెషర్ తీసుకొస్తారా? సరే ఆ పక్కన పెడితే మీరేం చేశారు గతంలో అనేది అడుగుతున్నారు వాళ్ళు. అవును, మీరు చేతగాని హామీలు ఇచ్చినందుకు ఫస్ట్ మొదటగా ప్రజలకు క్షమాపణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మేము చేయలేకపోతున్నాం, మేము చెయ్యం, మాకు అవసరం లేదు, బీఆర్ఎస్ బీసీ ఓట్లు మాకు అవసరం లేదు, ఇంతకుముందు ప్రకటించినట్టు క్రిస్టియన్ల ఓట్లు మాకు అవసరం లేదు, ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదన్న బీజేపీ బీసీల ఓట్లు మీరు చేస్తారా, మీరు చేస్తారా, మీ చేతిలో ఉన్నది. మీరు చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ వేదిక మీద ఈ రోజు చెప్తున్నాను, మీరు చేయాలనుకుంటే బీసీ రిజర్వేషన్స్ కావాలనుకుంటే 2 పార్టీలకు కదా ఉన్నది మెయిన్. ఆ 2 పార్టీలు కూర్చుంటే పార్లమెంట్ లో ఒక్కరోజు 24 hours లో నేను చెప్తున్నాను కదా బిల్ అయిపోయింది. బాధ్యత తీసుకొని అవకాశం ఉండి కూడా చేయడం లేదంటే రామరెడ్డి గారు ఒక్క నిమిషం, పెట్టడం కాదా? మూర్తి గారు ఒక్క నిమిషం అండి, రామ్మూర్తి గారు ఒక్క నిమిషం, ఈ 2 పార్టీలపై ఉన్నది. ఒక్క నిమిషం అండి. ఎస్ జయరాం గారు చెప్పండి. ఎస్ ఇందాక మీరు సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. ఇక్కడ ఏంటంటే బీసీలలో క్లాసిఫికేషన్ ఉందండి, కొత్తగా ఇప్పుడు కొంతవరకు దాన్ని మెరుగుపరచాలి. ఏబిసిడి క్లాసిఫికేషన్ ఉంది, దాన్ని అనుసరించే ఎంఆర్పిఎస్ బీసీలలో ఉన్న క్లాసిఫికేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో అది ఎస్సీలలో కూడా కావాలని అడిగింది. దీన్ని ఇంకా పెంచుకోవాల్సిన అంశం కూడా ఉంది. అంటే కింది కులాలు అంటే మన కుమ్మరి, వడ్డెర, ఇలా కొన్ని కులాలు ఉన్నాయి. ఆ కులాలను ఒక జాబితాలోకి చేర్చేసి వాళ్లను ప్రత్యేకంగా చూడాల్సిన బాధ్యత ఉంది. రాజకీయంగా ఏదైతే క్లాసిఫికేషన్ జరగాలో అది జరగాలి. ఆ రాజకీయ క్లాసిఫికేషన్ అనేది లేకపోవడం అనేది బాధాకరమైన విషయం బీసీల విషయానికి వస్తే. మరొక అంశం వచ్చేసి ఇక్కడ కాంగ్రెస్ ఇస్తానండి సమయం. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, చెప్పండి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అనేది కాకుండా బీసీలంతా ఒక తాటి పైన రావడం అనేది చాలా కీలకము. పార్టీలకు అతీతంగా పార్టీ నాయకులు కలిసి వచ్చినా రాకున్నా బీసీలు మూకుమ్మడిగా ఏదైనా కార్యాచరణ తీసుకుంటే ఎస్సీల దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడుకొని కలుపుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఓసీలను అర్జించడం అనేది బంద్ చేయడం బాగుంటుంది. మీరు ఓసీల దగ్గరికి పోయి ఈక్వాలిటీ, ఎస్సీల దగ్గర ఆధిపత్యాన్ని ఈ మైండ్ సెట్ తో కనుక ఉన్నట్టు అయితే
బీసీ సమస్య ఒక పొలిటికల్ ఎజెండాగానే మాత్రం తప్పితే బీసీ సమస్య పరిష్కరించాలంటే ఎస్సీ ఎస్టీలను కలుపుకొని యుద్ధ ప్రాతిపదిక మీద యుద్ధాన్ని ప్రకటించండి, ప్రభుత్వాలు దిగి వస్తుంది. అది కాంగ్రెస్ అన కావచ్చు, బీజేపీ అన కావచ్చు, ఏదైనా ప్రభుత్వాలు దిగి వస్తాయి. అది చెయ్యకుండా మీరు బీసీలు పార్టీలుగా విడిపోతే మాత్రము బీసీలకు పట్టుండదనే విషయాన్ని నేను సవినయంగా బీసీ సోదరులకు చెప్తున్నా. ఓకే, ఫైనల్ కమెంట్స్ అండి. ఎస్ జితేందర్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? ఒకటండి, బీసీలపై రాజ్యాంగ ప్రకారంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో నాడు చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉండే, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకొని రాడు మన్నటువంటి నరసింహారావు గారు గాని మిగతా వాళ్ళు సభ్యులు నేషనల్ కేంద్రంలో చేసినటువంటి ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే చట్టసభలలో ఎస్సీ ఎస్టీలకు ఉన్నది, స్థానిక సంస్థలలో మరి వీళ్ళకు బీసీలకు అట్టడుగు వర్గాలు ఉన్నారు. ఈ రోజు అనేక జాతులు 135 కులాలు, ఇందులో ఎంత సంచార జాతులు, అడుక్కునే వాళ్ళు, ఫకీర్లు, ఇట్లా ముస్లింస్ లో కూడా కొంతమంది చాలా హీనమైన బతుకులలో ఉన్నారు. వాళ్ళని విద్యాపరంగా విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అదేవిధంగా రాజకీయంగా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీలకు అయినటువంటి హీనమైన బతుకులు సంచార జాతులు ఉన్నాయి, కొందరి గొండులు గాని రకరకాలుగా, వాళ్ళకి ఏమీ తెలియదు, ఎలా జీవనం బతకాలో తెలియదు. కాబట్టి వాళ్ళ కోసము వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బీసీలలో. కాబట్టి వాళ్ళ కోసం కంపల్సరీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ పోరాటం ఆగదు. రాహుల్ గాంధీ గారి నిర్ణయం ఏంటంటే అది ముందు కాలంలో పెట్టాల్సిన అవసరం ఉండే, అది చేయలేకపోయినాం. ఇప్పుడైనా దాన్ని బాగు చేయాలి. ఈ బీసీలు, బడుగు బలహీన వర్గాలు, అనేక జాతులు వెనుకబడిన వారిని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి విద్యపరంగా, ఉద్యోగ పరంగా, అదే రాజకీయంగా ముందుకు తీసుకురావాలనే సంకల్పం అనేది మా ప్రయత్నము కేంద్రంగా రాదు. దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గాని బీసీలకు చిత్తశుద్ధి ఉంది. ఈ రోజు చిత్తశుద్ధిగా మా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఎక్కడైతే బీసీలు పోటీ చేస్తుండ్రో ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో వారందరికీ ఖచ్చితంగా 40%, 50% అందే విధంగా వాళ్లకు సపోర్ట్ గా పార్టీ పరకంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారంగా మేము ముందుకు పోతాం. రైట్, రామరెడ్డి గారు మీ ఫైనల్ కమెంట్స్. ఒకటి, దీంట్లో వ్యవస్థలో మనం నిజంగా కూడా నాన్ పొలిటికల్ గా మాట్లాడితే ఈ రోజు ఏదైతే 10% ఈబీసీలకు ఇచ్చారు, నేనేమంటున్నా డి కేటగిరీలు ఉండే 300 కాపులు దీంట్లోకి వస్తే రిజర్వేషన్స్ ఎకనామికల్లీ ఉన్నోళ్ళకి, ఫార్వర్డ్ ఉన్నోళ్ళు రెడ్డిలు లేరు, బ్రాహ్మణులలో ఉన్న కూడా రాదు. అది ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి, ఆ వర్గంలో ఉన్నదండి. ఇది వస్తే ఇంకొకరికి ఆ ఫలాలు అందుతాయి. అయిన తర్వాత మన చంద్రచూడ్ గారు దిగిపోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, రిజర్వేషన్ నా పిల్లలకు అవసరం లేదు, ఆయన దళితుడు. అయిన తర్వాత రిజర్వేషన్ల మీద కూడా ఎవరైతే అనుభవిస్తుర్రో స్థాయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్, ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో ఇప్పటికీ లబ్ధి పొందుతారు. ఎవరైతే ఫార్వర్డ్ వచ్చిర్రో ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు, మంచి రాజకీయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళ పిల్లలే మళ్ళీ వస్తారు తప్ప ఎక్కడైతే కుగ్రామాలు ఉన్న అట్టడుగు వర్గం ఉన్న వాళ్ళకు వస్తలేదు. దాని మీద అన్ని పార్టీలు పునఃసమీక్ష చేయవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా రిజర్వేషన్లు, మనం ఉట్టి రిజర్వేషన్లను పెదవులతోటి మాట్లాడుతున్నాం కానీ నిజమైన అణగారిన వర్గాలను తీసుకురావాలంటే ఈ యొక్క రిజర్వేషన్స్ ఉపయోగించుకొని లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ రిజర్వేషన్ ఉపయోగించుకోకుండా వాళ్ళ కోసం, వాళ్ళ క్యాస్ట్ కోసం పనిచేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. భారతీయ జనతా పార్టీ ఈ రోజు వరకు కూడా అణగారిన వర్గాలకు 5 రూపాయలు బియ్యం ఇస్తున్నది. ఎవరైతే కేంద్ర డీలో ఉన్నారన్నా, వర్గీకరణలో డీలో ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడ విద్యల సెక్షన్ లో ఉన్నారు. లాస్ట్ కేటగిరీ తప్పది. డి కేటగిరీ ఉన్నారు, అసలు ఎక్కడ వస్తున్నాయి ఉద్యోగాలు, ఎక్కడ వస్తున్నాయి వస్తుందని చెప్తున్నా. 300 కాపాడుకు అవకాశాలు ఒక నిమిషం అండి రామరెడ్డి గారు, ఒక నిమిషం, టైం లేదు, టైం అయిపోయిందండి. ఎస్ రామరెడ్డి గారు ప్లీజ్, రామరెడ్డి గారు రామ్మూర్తి గారు చెప్పండి. రామరెడ్డి గారు మీకు సమయం అయిపోయింది, ప్లీజ్ ఆగండి. రామ్మూర్తి గారు ప్లీజ్ కంక్లూడ్. కులాల పంచాయతీ కాదండి,
కులాల పంచాయతీకి వస్తే బీజేపీని ఎక్కడో మూటగట్టి మహాసముద్రంలో పడేయాలి. కులాల పంచాయతీకి వస్తే దానికి కారకులైన బీజేపీ పార్టీ దాన్ని మాట్లాడే అర్హత లేదు. కానీ అన్ని కులాలలో నిజంగా ఒక విషయం అయితే క్లియర్ గా ఉన్నది. క్రిమి అయితే రావాల్సిన అవసరం ఉన్నది. ఉన్నవాడికే ఉద్యోగాలు రావడం, లేని వాడికి రాకపోవడం నిజంగా అది అన్ని కులాలలో ఆ పరిస్థితి ఉన్నది. కాబట్టి క్రిమి లేయర్ అనేది వచ్చి తీరాలి. అలాగే ఈ తోడు దొంగలాట బంద్ చేయాలి. బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ప్రజల్ని ఇక మోసం చేద్దాం, ఇంకా మోసం చేద్దాం, రకరకాలుగా మోసం చేద్దాం, ఆ ఓట్ల కోసం మోసం చేద్దాం, పదవుల కోసం మోసం చేద్దాం అనే విధానాన్ని బంద్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకు ఏదైతే హామీ ఇవ్వాలో ఇచ్చారో అవి నిలబెట్టేదట అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రెండు పార్టీలు ఆ దిశగా పయనించాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. లేకపోతే రైట్ అండి, థ్యాంక్ యూ. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు అయితే కసరత్తు చేస్తున్నాయి. అయితే మరోపక్క అటు ఢిల్లీ వేదికగా అటు బీసీలు అయితే భారీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ ఉద్యమానికి పార్టీల నుంచి కూడా వెళ్తున్నారా ఏంటి అనే విషయం అయితే కొన్ని రోజులు క్లారిటీ వస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని రోజులు వింటర్ సెషన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మరి పార్లమెంట్ సెషన్స్ లో అప్పుడైనా రాహుల్ గాంధీ బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించి ఈ అంశాన్ని లేవనెత్తుతారా ఏంటి అనేది మాత్రం వేచి చూడాలి.